విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. 2 రోజుల క్రితం ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రత్న భండార్లోని లోపలి గదిని డూప్లికేట్ కీస్తో ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ డూప్లికేట్ తాళం చెవులతో ఆ ఎండాక్ ఛాంబర్ ఓపెన్ కాలేదు. డూప్లికేట్ కీస్తో ఎందుకు ఆ గది తెరుచుకోలేదో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు ఒడిశా సర్కార్ తెలిపింది. 12వ దశాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయం రత్న భండార్ను జూలై 14వ తేదీన తెరిచిన విషయమో తెలిసిందే. రత్న భండార్ను 46 ఏళ్ల తర్వాత తెరిచారు. దాంట్లో ఉన్న విలువైన బంగారం, వెండి ఆభరణాలను లెక్కించేందుకు ఆ రత్న భండార్ను తెరిచారు. లోపలి గదిలో ఉన్న 3 తాళాలను ఓపెన్ చేసేందుకు ప్రత్యేక కమిటీ ప్రయత్నించింది. అయితే పూరీ జిల్లా అధికారి అరవింద పదే వద్దనున్న 2 డూప్లికేట్ తాళం చెవులతో ఆ ట్రెజరీ తాళాలు ఓపెన్ కాలేదు. బీజేడీ సర్కార్ సమయంలో డూప్లికేట్ తాళం చెవులు ఉన్నట్లు అబద్ధాల ప్రచారం జరిగినట్లు న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం రత్న భండార్లో 3 తాళాలు డూప్లికేట్ తాళం చెవులతో ఓపెన్ కాకపోవడంతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మెజిస్ట్రేట్ సమక్షంలో లోపలి గదికి చెందిన 3 తాళాలను పగలగొట్టారు. పూరి జగన్నాథ ఆలయ బేస్మెంట్లో రత్న భండార్ ఉన్నది. 2 గదులుగా ఆ భండార్ ఉన్నది. బయటి గదిలో దేవుళ్లకు రోజువారీగా వాడే ఆభరణాలు దాచిపెడతారు. ఇక లోపలి గదిలో దేవుళ్లకు చెందిన బంగారు ఆభరణాలు దాచిపెడతారు. ఏపీలో పేదలకు చెందాల్సిన 8,086 ఎకరాల భూమిని అప్పనంగా వైసీపీ నేతలు రాయించేసుకున్నారు. కడప జిల్లాలో 3,357 మందికి 5,796 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 856 మందికి 1,145 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 3,471 మందికి 5,554 ఎకరాలు. ఇలా సాగిన ఆ దోపిడీ విలువ 1,300 కోట్లు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఎన్సెడ్ భూములను వైకాపా హయాంలో పెద్దలు చౌకగా కొనేశారు అని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇక్కడ ల్యాండ్, భూములు, అదే మరిగా మైన్స్, మినరల్స్, అదే మరిగా అటవీ సంపద, ఈ 3 విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు మనం చర్చిస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు. అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారు కొనికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు, నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, ఈవెన్ ధర్మవరం మీరు చూశారు, మార్నింగ్ వాక్ ఏం చేశాడో. కాబట్టి అవన్నీ ఉన్నాయి. మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు. అవన్నీ కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ, అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు. హౌస్ సైట్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు. ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు. అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు. దానికి 2.5 times డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి. ఇక్కడుండే మీడియాకు కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఓ పొట్టి సారాయి రెడ్డి నెల్లూరులో తిరిగాడు. నేనే నెల్లూరోడిని అని అనేవాడు. నెల్లూరు రోడ్ అయితే వైజాగ్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మదన్ మోహన్ అనే వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అని, కరెన్సీ నోట్లు ముద్రించే మింట్ సెంటర్లో పనిచేసేవాడినని అన్నారు. అక్కడ పోయి వీడు చదువుకునే రోజుల్లో వీడి చరిత్ర అడగండి, వాళ్ళు చెప్తారు. నాకు ఈ రోజు పొద్దున్నే ఒకడు ఫోన్ చేశాడు చెన్నై నుంచి. అన్న ఆడుగుడు గోకేడు నా మనోడు అని. అరే విషయం లేదు కదా అన్న. అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు. ఊరి నీ పాసుగా అంటే అప్పుడు విషయం ఉండటం ఇప్పుడు లేదేమో అని. అది కూడా గోక్యం. అది కూడా ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక మహిళ ఏదో ఆమె హ్యాపీగా ఉంది, మనం ఎందుకు పాపం
వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది నువ్వు టార్చర్ పెడతావా? ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. విజయ్ సాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిల్ రద్దు చేయాలి. ఎందుకంటే విజయ్ సాయి రెడ్డి బెయిల్లో ఉన్నాడు, అవునా కదా? ఈ రోజుకి బెయిలే కదా. ఒక బెయిల్లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్ని, అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు. రాధాకృష్ణ గారిని మీ అంత చూస్తానన్నాడు. అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా. బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి, బెయిల్ క్యాన్సిల్ చేయాలి, బొక్కలో దొయ్యాలి. ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు. భయపెట్టేది ఎవరిని? ఫోర్త్ పిల్లర్. ఇంకో భలే జోక్ వేసాడు. అయ్యో భలే గుర్తొచ్చింది. ఏదో చెప్పాడు ఆ మదన్న, ఎవరో పేరు చెప్పాడు. నువ్వు నేను కలిస్తే గేయా అని. ఒరే తిక్కముండా కొడక, గే అయితే పిల్లలు పుట్టారా రే, పిల్లలు పుట్టారా గే అయితే? ఎట్ట పుట్టారా పిల్లల? దానికి పక్కన వాళ్ళంతా నవ్వడం, అదొక జోకు, వీళ్ళందరూ నవ్వడం. గే అంటే గే. సరే, బెయిల్ని డైరెక్ట్గా ప్రెస్ ఛానల్స్ని బెదిరించిన విజయసాయి రెడ్డి, బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని. ఎందుకంటే ఇక్కడితో ఆగేది కాదు, ఇది పెద్దదై చిలికి గాలివాన్ అవుద్దని మనకు అందరికీ తెలుసు. ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా. ఇంకొక విషయం, వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయి రెడ్డి మీద. ఆదాన్ డిస్టిలరీస్ సారాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు? ఈడ పెట్టారే. నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ డీప్ సీ పోర్ట్ పెట్టా, వైజాగ్ ల్యాండ్స్ పెట్టా, టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సర్ ఈడు. ఈయనీడు ఈ ట్విట్టర్లో పెడతాడు. ట్విట్టర్ అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది. 1,60,00,000 ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, చెప్తుండింది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 1,60,00,000 రూపాయలు ఒక జన సైనికులు టీడీపీ కార్యకర్తలు ఆధ్వర్యంలో మెయిన్ డ్రైన్ కాలువ పూడిక తొలగింపు. కాకినాడ రూరల్ మండలం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాలతో వాకాలపూడి గ్రామం, ఫిషర్మెంట్ కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలకు సంబంధించి మురుగునీరు పోయేందుకు వీలుగా ఉన్న మెయిన్ డ్రాయర్ కాలువ పూడికను జనసేన వాకాలపూడి గ్రామ అధ్యక్షులు గంటా ప్రసాద్, తూమా చక్రధర్, కార్యదర్శి పిడుగు పాండురంగారావు, జనసేన నాయకులు గేదెల చిన్నారావు, చొక్కా నల్లబాబుల ఆధ్వర్యంలో సాయంతో తొలగించే చర్యలు చేపట్టారు. ప్రతి ఏడాది వర్షాకాల సమయంలో చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల వ్యర్థాలు, గ్రామంలోని కాలనీల నుంచి వచ్చే మురుగునీరును, వర్షం నీరును తొలగించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యాల సహకారంతో జనసేన టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో తొలగించే చర్యలు చేపట్టామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పూడిక తీయమన్నా కనీసం వచ్చి చూసే నాదుడే కరువయ్యారని, అయితే రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి విషయం తెలిసిన వెంటనే చర్యలు చేపట్టేందుకు అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. అలాగే వాకలపూడి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరించే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు మండా సింహాద్రి, పేరికల గౌతమ్, పెద్దిరెడ్డి ప్రసాద్, వైవి ప్రసాద్, గంటా చందు, వాసు, దూడ జగన్నాథం, మంచు, రాజు, శివ, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, కుమార్, విఆర్ఓలు సత్యం, బాలకృష్ణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ వేడుకలు. స్థానిక జగన్నాథపురం ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ వేడుకలను
పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐఎన్ రమేష్ పాల్గొని విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలను అందించి నాయకత్వ ప్రాముఖ్యతను, నాయకత్వ లక్షణాలు, విశిష్టతను గురించి విద్యార్థులకు ఆయన తెలియజేశారు. అనంతరం రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎంఎస్ మణి మాట్లాడుతూ విద్యార్థి నాయకులకు చిత్తశుద్ధి, అంకిత భావం మరియు శ్రేష్టత, నిబద్ధత వంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలని ఆయన వెల్లడించారు. నార్త్ ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ఎస్ వెంకటేష్ మాట్లాడుతూ నూతన నాయకులుగా ఎన్నికైన విద్యార్థులు ప్రతిభావంతమైన నిర్ణయాలతో తోటి విద్యార్థులలో క్రమశిక్షణ, నైతిక విలువలను, బాధ్యతను పెంపొందింపజేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కె అరుణ్ కుమార్, ఎన్ ఉత్తమ్ చంద్, హెచ్ఎం, బి వెంకటలింగేశ్వరరావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నన్ను ఇందులో ఇవాళ లీడర్షిప్ క్వాలిటీస్ అనే దాని మీద స్పెషలైజేషన్ కింద మనకి చెప్పడం జరుగుతుంది సార్. రవీంద్ర భారతి స్కూల్లో ఇంతకు మునుపు మనకి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఇండియన్ సర్వీసెస్ సంబంధించినటువంటి, అంటే మీకు ఈ నాలెడ్జ్ ఉందో చిన్నపిల్లలు కనుక పెద్దది సెలెక్ట్ అవ్వాలంటే ఇది ఈ స్కూల్స్ నుంచే వెళ్ళారు. ఫీర్ అనేది పోయిందంటే ఆటోమేటిక్గా మీకు పైకి వచ్చినట్టే లెక్క. లోపల 100 మందితో మాట్లాడతారు, స్టైల్ మీదకి వచ్చి ఒక్క ముక్క కూడా మాట్లాడలేని స్థితి. అది అలవాటు చేసుకోవాలి. అందుకనే లీడర్షిప్ క్వాలిటీస్ అని స్పెషలైజేషన్ కింద పెట్టడం జరుగుతుంది. ఐపీఎస్ పోలీస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరు? గుడ్. అరే నాకు డౌట్ నాన్న. ఓకే, మనం ఒక పోలీస్ కానీ ఒక ఐఏఎస్ కానీ అవ్వచ్చు, ఓకేనా? ఇంకా వేరే ఏమైనా అవ్వచ్చు, కానీ పోలీసు ఐఏఎస్ 2 అవ్వం. అర్థమైందా? ఇందులో 2 చేతులు లేపేశారు, అందుకు డౌట్ వచ్చింది. ఎరా తల్లి. ఓకే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కి ఎవరు వెళ్తారు అంటే విమానాల్లో తిరిగి ఒకరికొకరు రాజకీయం చేస్తారు. వెరీ గుడ్. మళ్ళీ పోలీస్ ఎవరు అవుతారు చెప్పండి? సరే, మళ్ళీ 2 సార్లు లేపేశారు. రైట్ రైట్ రైట్. ఓకే నాన్న, ప్లీజ్. నేను కూడా చిన్నతనంలో ఎస్పీఎల్గా చేసినోడిని. అర్థమైందా? ఎస్పీఎల్గా చేసి మా టీచర్స్ చెప్పినటువంటి ప్రతి విషయాన్ని నెమరు వేసుకుని వారు చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తే మేము ఈ పొజిషన్లో ఉన్నాం. మీరు మాకన్నా మంచి పొజిషన్లో ఉండాలి. అదేవిధంగా మీ తల్లిదండ్రులే కాదు, ముఖ్యంగా మీ టీచర్స్ చెప్పిన ప్రతిదీ కూడా హోంవర్క్ చెప్తారనుకోండి, ఇమీడియట్లీ నైట్ కూర్చొని మీరే రాయాలి. నాన్నతోనూ అమ్మతోనూ రాయించుకుని రాకూడదు. ఎరనానా? అలాగేనా? గుడ్. ఒకసారి అమ్మతోనూ నాన్నతోనూ రాయించుకొచ్చే వాళ్ళు ఎవరో చేతులు లేపండి. అబ్బా సూపర్. సరే, డౌన్ ప్లీజ్. వాళ్ళకి తెలియదు, లేపుతుంటారు, అది పట్టించుకోకండి. తిప్పారు. All your achievements, it's been very inspiring to our students, sir. Children, by taking inspiration of these personalities, you have to move to the next steps. Okay, so follow these things, and I congratulate all the cabinet members, teachers, and DA sir for arranging all the arrangements, and all the police department from the Ravindra Bharati School. Thank you so much for raising our event. We'll end up with the national anthem. కాకినాడ నగరంలో అన్నా క్యాంటీన్ ప్రదేశాలను కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకటరావు తదితర అధికారులు పరిశీలన చేశారు. అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు మంగళవారం కాకినాడలోని అన్న క్యాంటీన్ పాత భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన అన్న క్యాంటీన్కి సంబంధించి టెండర్లను పిలవడం జరుగుతుందని అన్నారు. టెండర్లు పూర్తి చేసి 25వ తేదీన పాటదారులకు అప్పగించడం జరుగుతుందని అన్నారు.
కాకినాడ నగరంలో 5 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బోటు క్లబ్, కొండయ్యపాలెం, రాజా ట్యాంక్, సంత చెరువు, అమ్మమ్మఘాటి సెంటర్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సత్యకుమారి, స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, మున్సిపల్ అధికారులు ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో 5 అన్నా క్యాంటీన్ని ఆగస్టు 15 నుంచి తెరవడానికి గాను ఆదేశాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగా ఏవైతే రిపేర్స్ ఉన్నాయో ఈ రిపేర్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్గా వార్పుడ్ బేస్ మీద టేకప్ చేస్తున్నాం. ఆల్రెడీ లోపల ఏదైతే ఇన్ఫ్రా వర్క్ ఉందో దానికి సంబంధించి టెండర్స్ కూడా ఫిల్ చేయడం జరిగింది. 19వ తారీఖున టెండర్స్ ఓపెన్ చేసి 20వ తారీఖు నుంచి వర్క్ అనేది రాత్రింబవల్లో పనిచేసి వచ్చే 20 డేస్లో ఆగస్టు 10వ తారీఖులో 100% హ్యాండ్ ఓవర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆ రోజు కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తాం. సిటీలో మిగతా దగ్గర బోట్ క్లబ్ కానీ, అన్నమఘాటి కానీ, అదేవిధంగా సంత చెరువు కానీ, అలాగే మన వివేకానంద పార్క్ దగ్గర ఉంది కానీ, ఈ విధంగా ఉన్నటువంటి అన్నిటికీ కూడా ఈ 5 కూడా ఆ రోజు స్టార్ట్ చేయడానికి ఇక్కడికి ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి గాను త్వరితగతిన వర్కులు పూర్తి చేయడానికి ప్రతి అన్నా క్యాంటీన్ ఇక్కడ డిఈ స్థాయి అధికారి లేదా ఏఈ స్థాయి అధికారిని డెడికేటెడ్ ఆఫీసర్లు దీనికి అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు రాత్రింబవళ్ళు వచ్చి కూర్చొని పనిచేసి ఆగస్టు 10వ తారీఖు ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి తగ్గ ఏర్పాట్లు ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో పాటు అంతా హ్యాండ్ ఓవర్ చేయడానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడి నుంచి మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకుని తెలియజేస్తారు. అది ఏజెన్సీకి ఏదో ఒక ఏజెన్సీకి వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నాం. ఏజెన్సీ ద్వారా వాళ్ళు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. మేము అన్నా క్యాంటీన్కి సంబంధించి ఇన్ఫ్రా రెడీ చేసి పూర్తిగా సంసిద్ధం చేసి అకామిడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి మనం ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దానికి తగ్గ విధంగా చర్యలు చేశాం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా మేజర్ పంచాయతీలో ఉన్న బాలసదనం విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి రత్నాకర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఫ్రూట్స్, బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెదపాటి కళ్యాణి, పిల్లల శంకర్, కొండ్రపు కృష్ణనాయుడు మాట్లాడుతూ తమ సంక్షేమ సంఘానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న దాడి రత్నాకర్ జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దాడి రత్నాకర్ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిరంతరం శ్రమించి కూటమి విజయంలో తనదైన పాత్ర పోషించారని అన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొండ్రపు ఉమామహేశ్వరి, చెన్నాడ జగప్పారావు, సింహ శ్రీనివాస్, మాస్వరపు వెంకయ్య నాయుడు, కె సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్గా చేశాను గతంలో. ఇప్పుడు మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలని. ఈ సందర్భం ఈరోజు ఈ కేక్ కటింగ్ అనేది పెట్టడానికి కారణం దాడి రత్నాకర్ గారు పుట్టినరోజు సందర్భంగా. దాడి రత్నాకర్ గారు, దాడి వీరభద్రరావు గారు అనకాపల్లికి చేసిన ఎన్లైన్ సేవలు, అనకాపల్లిని చేసిన అభివృద్ధి మనం ఇంకా ప్రజలు కానీ మనం కానీ ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ రాబోయే కాలంలో కూడా మళ్ళీ వాళ్ళ నాయకత్వంలో మొత్తం అంతా కూడా అనకాపల్లి నియోజకవర్గం ఏంటి, మనం అందరం కూడా అనకాపల్లి ప్రజలందరూ కూడా వాళ్ళ నాయకత్వంలో ముట్టి అందరూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం మేము దేవుళ్ళందరినీ కూడాను. బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మాకు అన్ని విధాలుగా కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటులో దాడి వీరభద్రరావు గారు, రత్నాకర్ గారు ఎప్పుడు ముందుండి మమ్మల్ని వెన్నంటి నడిపిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా మాకు ఈ బీసీ సంక్షేమ సంఘం నిలబెట్టడంలో ముఖ్య నాయకులు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఈ బాల సదనంలోన ఈ పిల్లల మధ్య ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర వ్యవస్థాపకుల ఆదేశాల మేరకు దాడి రత్నాకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బాల సదస్సులో ఇవాళ చేయడం జరిగింది. దీనికి మా మహిళా అధ్యక్షురాలు గారు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించి రత్నాకర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా ఈ యొక్క బాల సదస్సులో ఇవాళ నిర్వహించడం జరిగింది. మా ఉపాధ్యక్షులు కృష్ణనాయుడు గారు, అలాగే మహిళా కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లా మహిళా కార్యదర్శి ఉమామహేశ్వరి గారు, అలాగే పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ వెంకయ్యనాయుడు గారు, అలాగే అనకాపల్లి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కోంట కృష్ణనాయుడు,
అలాగే ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఇప్పుడు మహిళా అధ్యక్షురాలు పెద్దపాటి కళ్యాణ్ గారు, మా యొక్క అనకాపల్లి యొక్క జిల్లాకి అంటే అధ్యక్షురాలు ఇప్పుడు ఉమామహేశ్వర గారు, మా శంకర్ గారు, మాసరపు వెంకనాయుడు గారు, జగ్గాపర గారికి ఇప్పుడు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మాకు మాతృమూర్తులైనటువంటి గురువైర్యులు, పెద్దలు, గౌరవనీయులు మాకు దాడి వీరభద్రరావు గారు మాకు అధ్యక్షులుగా ఆయన ఆదేశ కాకినాడ జిల్లా పెద్దాపురం సాయి సేవ గ్రూప్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా పెద్దాపురం గ్రామ దేవత శ్రీ మరిడమ్మ అమ్మవారికి ఆషాఢ మాస సారెని సమర్పించారు. సోమవారం పెద్దాపురం పట్టణం శివాలయం గుడి వద్దనున్న సాయిబాబా ఆలయం నుండి సాయి సేవ గ్రూప్ తరఫున మరిడమ్మ అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా సాయి సేవ గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ సాయి సేవ కుటుంబ సభ్యులతో కలిసి తొలిసారిగా అమ్మవారికి చీర మరియు సారెను సమర్పించామని అన్నారు. మా పెద్దాపురం ఆడపడుచుగా మా అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ ఎటువంటి సమస్యలు అయినా తీర్చే కల్పవల్లిగా పెద్దాపురం ప్రజలకు అండగా ఉంటూ కాపాడే దేవత అని తెలిపారు. సాయి సేవ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆషాఢ మాసం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అమ్మవారికి ఆలయం వద్ద పులిహోర, మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి సేవ భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.